నా ప్రాబ్లం డబ్బులు లేకపోవడం కదన్నా, నా దగ్గర డబ్బులు లేదంటే ఒక్కడో నమ్మట్లే. నిజంగా డబ్బులు లేదన్నా. ఏమే నేను కాస్త బయట దాకా వెళ్ళొస్తా. వచ్చేటప్పుడు చక్కెరదండి. అమ్మ ఎప్పుడు అద్దా ఇద్దా నా తల్లిని బాగా ఇలాగే విసిగిచ్చావంటే వెళ్ళి సముద్రంలో దూకేస్తా. వచ్చేటప్పుడు చేపలదండి. మామ మనం రోజు ఇలానే తాగుతా ఉన్నాం అంటే మనకి ఇంట్లోనూ మర్యాద ఉండదు, ఊళ్ళోనూ మర్యాద ఉండదు. అవునరా, అందుకే ఇక మందు మానేద్దాం. నువ్వు నన్ను పిలవద్దు, నేను నిన్ను పిలవను. నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టదు, నా డబ్బులు నేను ఖర్చు పెట్టను. సరే మామ, అలాగే చేద్దాం. హలో, అవునా? మేము రావరా మానేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఆఫర్ వస్తుంటది. ఏంటది? వెంకటేష్ గాడు వాడు పుట్టినరోజు అంట, తొందరగా డాబాకి రండ్రా లేదంటే మందు అయిపోతుంది అంటున్నాడు. నేను చెప్పింది మన డబ్బులు ఖర్చు పెట్టద్దని రా. ఆడి కూడా పార్టీ చేస్తానంటే రానని చెప్పావు. అడ్రస్ కనుక్కో. ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ పెళ్లి వీడియో చూసా, నేను లేకుండా పెళ్లి చేసుకుంది. మేడం నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఫటాఫట్ అని ఆన్సర్ చెప్పాలి. ఓకే. మన కంట్రీలోనే రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఫటాఫట్. అంబానీ నీళ్ళు ఎందుకు తాగుతాడో తెలుసా? తెలీదు. ఎందుకు తాగుతాడు? ఎందుకంటే నీళ్ళని తినలేడు కాబట్టి. అన్నా ఒక సభ్యవా? సంతూరా మేడం? ఇది మా సంతూర్ కాదు, నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన. సంపుత అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. మా అమ్మని చేస్తారా? ఖాళీగానే ఉంటాయి. ప్రొద్దున నీకు బ్రష్ ఎవరు వేస్తారా? మమ్మీ. స్నానం ఎవరు చేస్తారా? మమ్మీ. డ్రెస్సులు ఎవరు వేస్తారా? మమ్మీ. వంట ఎవరు చేస్తారా? మమ్మీ. బట్టలు ఎవరు వింటారా? మమ్మీ. టిఫిన్ ఎవరు కడతారా? మమ్మీ. నిన్ను స్కూల్కి ఎవరు వదిలి పెడతారా? మమ్మీ. ఎవరు తీసుకొస్తారా? మమ్మీ. మీ మమ్మీని చేస్తారా? ఖాళీగానే ఉంటది. మీ మమ్మీని చేస్తారా? ఖాళీగానే ఉంటాయి. ప్రొద్దున నీకు బ్రష్ ఎవరు వేస్తారా? మమ్మీ. స్నానం ఎవరు చేస్తారా? మమ్మీ. డ్రెస్సులు ఎవరు వేస్తారా? మమ్మీ. వంట ఎవరు చేస్తారా? మమ్మీ. బట్టలు ఎవరు వింటారా? మమ్మీ. టిఫిన్ ఎవరు కడతారా? మమ్మీ. నిన్ను స్కూల్కి ఎవరు వదిలి పెడతారా? మమ్మీ. ఎవరు తీసుకొస్తారా? మమ్మీ. మీ మమ్మీని చేస్తారా? ఖాళీగానే ఉంటది. తమ్ముడు, నీకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందిరా. నిజమా? ఏమన్నది అమ్మాయి? నీ ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందంట, చేయించుకోమంట. ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ పెళ్లి వీడియో చూసా, నేను లేకుండా పెళ్లి చేసుకుంది. నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? నన్ను వండమనకపోతే ఏదైనా ఇష్టమే. సంకనాకి పోవాలంటే ఏం చేయాలి? నాకు కూడా మంచి రోజులు వస్తాయి. అవి ఎక్కడనో ట్రాఫిక్ జామ్ లాగినట్టున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. అమ్మా, మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనులు తింటున్నాను. దా, నువ్వు కూడా తింటావు గాని. నీ టేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. నీ ఫ్రెండ్ తో ఏంటి గొడవ? వాడు దేవుణ్ణి నమ్మనన్నాడు. ఏ దేవుణ్ణి నమ్మలేదు? నేనే దేవుణ్ణి అంటే నమ్మలేదు. ఏంటే కళ్ళద్దాలు అలా తల మీద పెట్టావు? నాకు తలనొప్పి వస్తుందంటేనే కదా డాక్టర్ గారు ఈ కళ్ళద్దాలు ఇచ్చారు, అందుకే తల మీద పెట్టుకున్నాను. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు కానీ నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో, మర్యాద దక్కదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? సంపుత అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. ఏబిసిడీలు చెప్పు. ఏ ఫోర్ యాపిల్. 2026లో ఏబిసిడీ చెప్పడం అలా కాదు, నేను నిన్న నేర్పించినా కదా, అలా చెప్పు మంచిగా. A4, B4, C4. మంచిగా చెప్తున్నా చెప్పు. D4, E4, F4. అమ్మా, ఆవు, ఈ ఇల్లు. నువ్వేమో ఆ అమ్మా ఆవు అని చెప్తున్నావు, టీవీలో ఏమో ఆ అంటే అమలాపురం. 1 2 3 యాక్షన్.
అరే మామ స్నానం చేసావా? ఏమండి నేను పాట పాడతాను, మీరు వీడియో తీయండి. నేను వీడియో తీయను గానీ బయటికి వెళ్ళి కూర్చోంటా. బయటికి ఎందుకండి? నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో, బయట వాళ్ళు నేను కొడుతున్నాను అనుకుంటారు.